ఉయ్యూరులో ఘనంగా జరిగిన క్షత్రియ కార్తీక వన సమారాధన. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన వన సమారాధన కార్యక్రమం విశేషాలు. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని మార్కెట్ యార్డ్లో అంగరంగ వైభవంగా క్షత్రియ కార్తీక వన సమారాధన జరిగింది. ఉయ్యూరు, రాజుపేట, కోసూరు, పెదముక్తేవి, విజయవాడ, హనుమంతపురం, అగినపర్రు, ముదునూరు, విజయవాడ, తెనాలితో పాటు వివిధ ప్రాంతాల నుండి 1000 మంది వరకు క్షత్రియ కుటుంబాల వారు ఆత్మీయంగా కార్యక్రమానికి విచ్చేశారు. ఉసిరి చెట్టు కింద పూజలు. క్షత్రియ కుటుంబాల మహిళలు కార్తీక మాసం సాంప్రదాయాల ప్రకారం ఉసిరి చెట్టు కింద పూజలు నిర్వహించి దీపాలు వెలిగించి వేడుకలకు శ్రీకారం చుట్టారు. సందడిగా ఆటపాట. కార్యక్రమానికి వచ్చిన పిల్లలు, పెద్దలకు చిన్న చిన్న ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి చివరిగా బహుమతులు అందజేశారు. సభా కార్యక్రమం. భారీ వేదికపై స్థానిక క్షత్రియ ప్రముఖులు ఆసీనులు కాగా వేదిక ముందు వందల సంఖ్యలో సామాజిక వర్గీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సభాధ్యక్షత శ్రీ చింద వీర వెంకట కుటుంబరాజు బాలాజీ ఎంటర్ప్రైజెస్ ఉయ్యూరు. ముఖ్య అతిథి శ్రీ చింద వెంకటేశ్వరరాజు రత్న గ్రూప్ రాజుపేట. గౌరవాతిథులుగా శ్రీమతి బారుకాటి శ్యామలాదేవి రత్న గ్రూప్ రాజుపేట, శ్రీమతి లక్ష్మి సిటిఓ విజయవాడ, శ్రీ దళపతి నాగరాజు దళపతి కన్స్ట్రక్షన్స్ ఉయ్యూరు, శ్రీ చింద వెంకట నాగేశ్వరరాజు మాజీ సర్పంచ్ కోసూరు, శ్రీమతి ఎల్ సునీత విద్యావేత్త విజయవాడ, డాక్టర్ పద్మనాభరాజు, కాశీరాజు బాలకృష్ణరాజు, డాక్టర్ జగన్నాథరాజు, శ్రీ పేరంరాజు వేదికపై ఉన్నారు. కార్యక్రమం నిర్వాహక సహకార ప్రతినిధులు బారుకాటి రాంబాబురాజు, దళపతి రమేష్ రాజు, దాట్ల నాగరాజు, చింద పవన్ కుమార్ రాజు, సులంకర శ్రీనివాసరాజు, మహాళి శ్రీనివాసరాజు, మహాళి రమేష్ రాజు, జగతాపురపు రాఘవరాజు, చింద రాజేష్ రాజు, బారుకాటి ఆదిత్యరాజు ఉన్నారు. వేదికపై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన సభలో భారత స్వాతంత్ర సంగ్రామ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి కటౌట్కి అతిథులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉయ్యూరులో తొలిసారిగా పెద్ద ఎత్తున నిర్వహించిన క్షత్రియ కార్తీక వన సమారాధనలో అతిథుల ప్రసంగాలు సామాజిక వర్గాన్ని చైతన్యపరిచేలా ఉత్తేజితంగా సాగాయి. క్షత్రియ వర్గానికి చెందిన పలువురు ప్రముఖులను, కార్యక్రమ అతిథులను, నిర్వాహక సహకార ప్రతినిధులను ఈ సందర్భంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. వన భోజనాలు. కార్యక్రమంలో మరో కీలక ఘట్టంగా కార్తీక వన సమారాధనగా క్షత్రియ కుటుంబాల వారికి విందు కార్యక్రమాన్ని భారీగా ఏర్పాటు చేసి పసందైన సాంప్రదాయ వంటకాలతో అందరికీ భోజనాలు పెట్టారు. క్షత్రియ బంధువుల నమస్కారములు. ఈరోజు ఇచ్చేసిన వన సమాధానం ఇచ్చేసిన బంధువులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి మేము వస్తారనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇట్లాగే ముందు తీసుకెళ్దామని అనుకుంటాము. ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి క్షత్రియ మిత్రులకు, బంధువులకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ కోసూరు అవనండి, నదిమిత్తే అవనండి, రాజపేట అవనండి, ముదురు అన్ని వాళ్ళ నుంచి, అదేవిధంగా విజయవాడ, ఏలూరు, గుడివాడ, అదేవిధంగా గుడివాడ అసోసియేషన్ నుంచి వచ్చారు. విజయవాడ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వచ్చి మనకి ఆశ్రయించారు. అదేవిధంగా సంఘీభావం తెలిపారు. అదేవిధంగా తెనాలి నుంచి కూడా వచ్చి పాప డ్యాన్స్ చేసింది, రాంబాబు గారి మనవరాలు. అట్లాగే ప్రతి ఊరి నుంచి ఒకరు వచ్చి మనకి మేము ఉండాము, మన క్షత్రియ బంధువులు ఒకటే అవుదాము అని మనకి ఓదవిచ్చినందుకు ఒక స్టేజ్ మీదకు తీసుకొచ్చి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లాగే మనం అందరూ కలిసికట్టుగా ఉండి కార్యక్రమం చేసుకున్నాం. మా వంతుగా మేము కూడా మీతో ఉన్నాము. పెద్ద చిన్న ఏ తారతమ్యం లేదు, దీంట్లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు తారతమ్యం కూడా లేదు. అందరము కలిసి అందరం కలిసి ఏదైనా కార్యక్రమం వస్తే మనం అందరం కూడా ఉందాం. ప్రతిదాని కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం. ఒక విషయం వస్తే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అనే భావన మన దాంట్లో ఉంది. ఆ భావన పోగొట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఆ పోగొట్టుకున్న రోజే మనం ముందుకెళ్తాం. ప్రతి అందరూ కూడా ఇట్లాగే ముందుకొచ్చి కలవాలి, కలిసి మనసారా కోరుకున్నాం. ఇట్లు మీ కుటుంబరాజు, ఉయ్యూరు, బాలాజీ ఎంటర్ప్రైజ్. ఇట్లాగే మనందరూ చేసుకున్నాము. నా నమస్కారాలు చేస్తూ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తాను, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇట్లాగే నెక్స్ట్ ఇయర్ కూడా మనందరం కలిసి మనం కొత్త కార్యక్రమం చేసుకుందాం. కార్యక్రమానికి మనం తీసుకొద్దాం.